పై నియోజకవర్గాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్ టీడీపీ జనసేన లిస్టులో గెలుపు ఛాన్స్ ఎక్కడెక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు సర్వే నిర్వహిస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి 70% గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి ఈ విషయం నిజంగానే ఇప్పుడు భారీగా విజయం సాధిస్తుందనేది తెలుస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో, అలాగే జనసేనకి సంబంధించిన విషయంలో అభ్యర్థులని ఇప్పటికే ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. అలాగే ఈ జనసేన మరి సర్వేకి సంబంధించిన విషయం అయితే ఏది ఏవైనా ఈ కూటమి ఎలా ఉండబోతోంది? మరి ఈ కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా విజయం సాధించడం మాత్రం కన్ఫర్మ్ అంటూ తెలుస్తోంది. ఏది ఏవైనా తెలుగుదేశం, జనసేన తొలి జాబితాలో దాదాపు 13 మంది మహిళలకి చోటు కల్పించారు తెలుగుదేశం నాయకులు. అంతేకాకుండా ఏపీ అలాగే ఎంపీ సీట్లలో లీడ్‌లో ఉన్నదెవరు? జాతీయ సర్వే లెక్కకి సంబంధించినటువంటి మార్పులైతే వచ్చేసింది. మరి నిజంగానే టీడీపీ, జనసేన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయగా మరియు అక్కడున్నటువంటి వాళ్ళ లిస్ట్ అంతా ఫైనలైజ్ చేసి చూస్తే ఈ జాబితా ప్రకారం గెలుపు శాతం దాదాపు 70-80% వరకు ఉందని తెలుస్తోంది. ఎవరు పోటీ? జనసేన, టీడీపీ కూటమి అలాగే వైసీపీ అభ్యర్థుల లిస్టులోని చూసినట్లయితే మరి ఈ చాణక్య సర్వే రిపోర్ట్‌లో ఇంకా చాలా మందికి సంబంధించినటువంటి రిపోర్ట్స్‌లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం అనౌన్స్ చేసినటువంటి మరి ఈ సీట్లలో దాదాపు వాళ్ళు అనౌన్స్ చేసిన సీట్లు 118. ఆ 118 సీట్లలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భారీగా మంచి పర్సెంటేజ్‌తోనే విజయం సాధిస్తారనేది అనుకునేది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్‌గా అవుతుంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించి సోషల్ మీడియాలో సైతం ఈ సర్వే రిపోర్ట్‌లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని, వైసీపీకి చుక్కలు కనిపించడం గ్యారంటీ అంటున్నారు.